వెల్కమ్ టు మెగా 9. ఏపీ కొత్త డీజీపీగా కూటమి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎంచుకుంది. ఆయన 1992 బ్యాచ్ అఖిల భారత సర్వీస్ అధికారి. గతంలో ఓసారి డీజీపీగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. అలాగే సీనియారిటీ, సమర్థత వంటి పలు అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం హరీష్ కు పోలీస్ బాస్ గా మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ గుప్తా ప్రొఫైల్ ఓసారి చూద్దాం. 1992 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఖమ్మం, మెదక్, పెద్దపల్లిలో ఏసీపీగా పనిచేసిన హరీష్ గుప్తా ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 1996 నుండి 1997 అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఆపరేషన్స్ కి మారారు. 1997లో కృష్ణా జిల్లాలో తొలిసారి హరీష్ గుప్తా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ స్పెషల్ పోలీస్ 1వ బెటాలియన్ యూసఫ్గూడ కమాండెంట్ గా 1999 చివరి నాటికి హరీష్ కుమార్ హైదరాబాద్ కు వెళ్లారు. 2002 మధ్యలో హైదరాబాద్ లోని సిఐడిలో బాధ్యతలు చేపట్టారు. 2002 డిసెంబర్ హైదరాబాద్ సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ గా నియమితులయ్యారు. తర్వాత 2004లో నల్గొండ జిల్లాకు వెళ్లి అక్కడ 2 ఏళ్ల పాటు ఎస్పీగా పనిచేశారు. 2006వ సంవత్సరంలో హరీష్ కుమార్ కు డీఐజీ ప్రమోషన్ లభించింది. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, స్పెషల్ బ్రాంచ్ విభాగాల్లో ఆయన పనిచేశారు. 2011లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి హరీష్ మారారు. అదే ఏడాది గుంటూరు రేంజ్ ఐజీగా ఆయనకు ప్రమోషన్ లభించింది. 2012లో లీగల్ బాధ్యతల్లోకి వెళ్లిన ఏడాదిలోని తిరిగి శాంతి భద్రతల విభాగానికి వచ్చేశారు. 2013 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా కూడా వెళ్లారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వచ్చి ఏడీజీగా వివిధ విభాగాల్లో పనిచేశారు. ఇక 2022లో ఆయనకు డీజీపీగా ప్రమోషన్ దక్కింది. ఆ తర్వాత రైల్వేకు వెళ్లినా తిరిగి హోంశాఖ కార్యదర్శి అయ్యారు. ఆ సమయంలో జైళ్ల శాఖలో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా పలు సంస్కరణలు చేపట్టారు. గత ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో హరీష్ గుప్తా రాష్ట్ర డీజీపీ అయ్యారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఆయన్ను తప్పించి ద్వారకా తిరుమలరావుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో తిరిగి హోంశాఖ కార్యదర్శి అయిన హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు మరోసారి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.